వికారాబాద్ జిల్లా కుల్కచెల్రా మండలం దాస్యానాయక్ తాండాలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ ఆశయాలను పుణికిపుచ్చుకున్న నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. మన అందరికీ అండగా మన నాయకుడు కేసీఆర్ ఉన్నాడని కేటీఆర్ తెలిపారు. నిజంగా బాబాసాహెబ్ ఒక దళితులకు రిజర్వేషన్ ఇవ్వడమో గిరిజనులకు రిజర్వేషన్ ఇవ్వడమో మాత్రమే చేయలేదు. ఇవాళ మన దేశంలో సగభాగమైన మహిళా సోదరిమణులు మన ఆడబిడ్డలు. వేరే దేశాల్లోనేమో మహిళలకు ఓటింగు చాలా తర్వాత వచ్చింది. స్వాతంత్రం వచ్చిన 100 ఏళ్లకు అమెరికాలో వచ్చింది. కానీ మన దేశంలో మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఒక మేధావి ఆనాడు రాజ్యాంగ నిర్మాత కావడం వల్ల 1952లోనే మొట్టమొదటి ఎన్నికల్లోనే ఆడబిడ్డలందరికీ ఓటు హక్కు కల్పించిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక వర్గానికో ఒక కులానికో సంబంధించిన మనిషి కాదు. ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పవచ్చు. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఈ వేదిక మీద మనం మాట్లాడుతున్నామంటే భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19 కింద కల్పించిన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం అంటే మాట్లాడే హక్కు ప్రజాస్వామిక దేశంలో ఉత్తరం ఇచ్చినారు. మీరు రైతు బంధు ఇప్పుడు వేస్తే మొత్తం మళ్ళా ఓట్లన్నీ కేసీఆర్ కి గుద్దుతారు కాబట్టి ఆపేయండి అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల కమిషన్ దగ్గర పోయి ఆ రోజు ఆపించింది. అవే పైసలు, అవే 7,600 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం, మన కేసీఆర్ గారు మన రైతుల కోసం పెట్టిన పైసలను 6 నెలలు సతాయించి దాదాపు పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు ఓట్లప్పుడు మాత్రమే